అలాంటి వలసల జిల్లాలో మేము ఆడపోయి ఆ రైతు కూలీలందరి దగ్గర పోయి అమ్మ బాగున్నారా అని పలకరిస్తుంది. బాగున్నామా నాన్ని ఎక్కడ ఏ ఊరమ్మా మీది అంటే నేను అనుకున్నా అయితే అలంపూర్ తాలూకోళ్ళు అయింటారు లేకపోతే గద్వాల తాలూకోళ్ళు అయింటారు అనుకున్నా. వాళ్ళు చెప్తలేరు మాకు, ఏ ముస్మిస్ నవ్వులు నవ్వుతున్నారు చెప్తలేరు మాకు. మేము పోయి అడిగితే ఇదేమబ్బా వీళ్ళు సిగ్గుపడుతున్నారని చెప్పి ఎక్కడమ్మా మీ ఊరు అని 2-3 సార్లు అడిగితే అలా నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది, సంతోషం కూడా అనిపించింది. అందులో ఒక 2-3 ఆడబిడ్డలేమో అన్నా మాది కర్నూలు అన్న ఆడికెళ్ళి వచ్చి ఇక్కడ పని చేస్తున్నామని చెప్పి, ఇంకో 2-3 ముగ్గురేమో అన్నా మాది రాయచూరు అన్న ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాం, కర్ణాటకలో పరిస్థితులు బాగలేవన్నా అని చెప్పి. మేము కార్లు ఎక్కంగానే మేము అనుకున్నాం ఎట్లా మార్పు వచ్చే చూడు, వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరుకు రివర్సు వలసలు వచ్చే పరిస్థితి వచ్చింది కదా. ఆంధ్ర నుంచి కర్ణాటక నుంచి అక్కడి కష్టజీవులు ఇక్కడికి వచ్చి మన పొలాల్లో పనిచేసే పరిస్థితి వచ్చింది అంటే నీళ్ళు వస్తేనే కదా. కేసీఆర్ గారు ఆనాడు మీకు యాదకుండాల రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కోసం అలంపూర్ జోగులాంబ నుంచి ఆర్డీఎస్ దాకా నడిచిండు కేసీఆర్ ఆనాడు పార్టీ పెట్టిన కొత్తలోనే. ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత మీకోసం తుమ్మిళ్ళ కట్టినా, ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు రాలేవాగు ప్రాజెక్టుతోని మన రాలెంపాడు ప్రాజెక్టుతో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వమే చేసిందా లేదా? అందుకే నిజాయితీగా నడిగడ్డ బిడ్డలు మళ్ళా కేసీఆర్ రావాలని చెప్పి మీరు 3 సార్లు కూడా ఓట్లేసి గెలిపించినారు. కానీ ఓటేసి గెలిపిస్తే ఇలా రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది? ఒకనాడు మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది? ఆ నినాదం మారిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు దందాలు చందాలు, నీళ్లు నిధులు నియామకాలు లేదు, నిందలు దందాలు చందాలు. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు, మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్నాం ఆనాడు, కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదుకుండాల మీకు. ఓ నల్ల బ్యాగులో దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు, మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. మీరు యాద్ చేసుకోండి. నిజంగా కూడా ఎన్ని అబద్ధాలు, ఎన్ని మాటలు. ఉరకండి, తొందరగా పోండి, పరిగెత్తుకుంటూ పోండి, బ్యాంకు గురికి తెచ్చుకోండి, 2 లక్షల రుణం నేను వస్తున్నా, రాగానే సోనియమ్మ మీద ఒట్టు మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టేస్తా అన్నాడు. పిలిచిండు బ్యాంకు వాళ్ళని పిలిచిండు. బ్యాంకు వాళ్ళందరిని అడిగిండు, మరి 2 లక్షల దాకా రుణం మాఫీ చేయాలంటే ఎన్ని పైసలు అవుతాయి అని అడిగిండు. ఎన్ని పైసలు అవుతాయి అంటే వాళ్ళు అన్నారు చాలా పైసలు అవుతాయి సార్ అని వాళ్ళు చెప్పారు. చాలా అంటే ఎంత అన్నాడు. దగ్గర 50,000 కోట్లు అవుతాయి సార్, కరెక్ట్గా చెప్పాలంటే 49,500 కోట్లు అవుతాయి సార్ అని చెప్పారు. చెప్తే ముఖ్యమంత్రికి గొంతులో రాయబడ్డట్టు అయింది. వామ్మో ఇదేమి రాని తెలియక చెప్తిమి, ఏదో ఒకటి చెప్తిమి ఎట్లా అని ఆలోచన చేసినాడు. ఆయన బట్టి ఇద్దరు కూర్చున్నారు, ఏం చేయాలా ఆలోచన చేసి తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడనో మీటింగ్లో మాట్లాడుతున్నాడు. 49,500 కోట్లని ముందు రోజే బ్యాంకులు చెప్పి పోతే తెల్లారి ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడతాడు. 40,000 కోట్లు నేను కట్టేస్తా, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు కట్టి పారేస్తా అన్నాడు. 9,000 కోట్లు మింగేసిండు రాత్రికి రాత్రి. 4 రోజులు అయ్యింది క్యాబినెట్ మీటింగ్ పెట్టే. క్యాబినెట్కు రుణమాఫీ అని ఫైల్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారేమో 40,000 కోట్లు అని చెప్పే. 4 రోజుల తర్వాత క్యాబినెట్కు ఫైల్ పోతే రుణమాఫీ 31,000 కోట్లతోని రుణమాఫీ అని మళ్ళీ సపట్లు కొట్టే. మళ్ళీ 9,000 కోట్లు మింగిండు. తర్వాత మళ్ళీ చూస్తే అసెంబ్లీ పెట్టిండు, మేమందరం పోతిమి రుణమాఫీ ఏమో అని బడ్జెట్ పెట్టిండు. బడ్జెట్ కాడికి వచ్చే వరకు 26,000 కోట్లతోని రుణమాఫీ, మళ్ళీ 5,000 కోట్లు మింగిండు. మేం పరిశాన్యమా ఏడు వైరాలు. మళ్ళీ చూస్తే 4 రోజులకు సావు కబురు సల్లగా బట్టి గారు చెప్పే. ఎప్పుడు మళ్ళీ బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు. అందులో తెలుగులో మాట్లాడితే మనకు తెలుస్తుందని చెప్పి వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఇక మన దానిలో కూడా అంతో ఇంతో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ ప్రవీణ్ అన్న లెక్క నా లెక్క. మేము చదువుకున్నాం కొద్దిగా, బట్టన్న అంత తెలివి లేకపోవచ్చు కానీ మాకు కూడా కోస్తా ఉన్నది కదా. వాళ్ళకి చెప్తున్నాడు ఇంగ్లీష్లో. ఎవరు బట్టి, ఇగో మేము పైసలు వేసినాం కానీ మీరు ఇంకా 11-12,000 కోట్లు కూడా ఇవ్వలేదు కదా రుణమాఫీకి అని తిడుతున్నాడు వాళ్ళని ఇంగ్లీష్లో. అంటే
ఎక్కడ కథ ప్రారంభమైంది 49,500 కోట్ల కాడ ఇచ్చింది ఎంత 11-12,000 కోట్లు చారాన కోడికి బారాన మసాలా అంటే ఇన్నరా ఇదే ఎక్కడ 49,000 కోట్లు ఎక్కడ 11,000 కోట్లు ఇంకా సిగ్గు లేకుండా దానికి రుణమాఫీ చేసేసినాం మేమేదో ఏకేసినాం పీకేసినాం అని చెప్పి ఊర్ల నిండా ఫ్లెక్సీల మొఖాలకి నేనేమంటా అంటే నాకు నిజంగా కొంత బాధ అనిపిస్తూ ఉన్నది ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి మీద కూడా నాకు అనుమానం ఉన్నది నేను ఊరికేనా అంటలేను మీరు చూడండి ఆయన తాపకో తీరుగా మాట్లాడతాడు ఇటు తిరిగి తొక్కలెక్క మాట్లాడతాడు ఇటు తిరిగి తొక్కలెక్క మాట్లాడతారు ఆయన అపరిచితుడు సినిమా చూసిరా మీరు అపరిచితుడు చూసిరా అందులో ఒకటే మనుషులు ఇద్దరు ఉంటారు ఒకడు రాము ఒకడు రెమో వాడే ఇదంటాడు వాడే అదంటాడు ఎవడేందో మనకు అర్థం కాదు వానికన్నా కనీసం జుట్టు ఉంటుండే వీనికి అది కూడా లేదు ఇప్పుడు ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు ఒక్క మాట మీరు ఆలోచన చేయండి బయట ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి నన్ను ఎవడు నమ్ముతలేడు మార్కెట్లో నేను ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు చెప్పులు ఎత్తుకపోతున్నామో అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఇది ఆయననే చెప్తాడు మళ్ళీ అసెంబ్లీకి వస్తాడు నేను 1,58,000 కోట్లు అప్పు చేసిన అని ఆయనే చెప్తాడు మరి నీ ఎవడు నిజము బయట అప్పు ఉడతలేడన్నోడు నిజమా లేకపోతే సంవత్సరం లోపలే 1,58,000 కోట్లు అప్పు చేసినానోడు నిజమా చెప్పడు మనకు అట్లే ఒక దిక్కేమో రాష్ట్రం దివాలా తీసింది అంటాడు రేవంత్ రెడ్డి మళ్ళీ దిక్కు చూస్తేనేమో ఏడబడతాడు హోర్డింగ్లు తెలంగాణ రైజింగ్ అయితే మరి దివాలా ఎక్కడ తీసింది ఇది దీనికి సమాధానం చెప్పడు ఒకటి కాదు ఎన్నున్నాయంటే అంటాడు ఏదా కాకతీయ తోరణం అది రాజుల చిహ్నం రాచరిక పోకడా తీసిపారేయండి అన్నాడు చార్మినారు రాజుల పోకడా తీసిపారేయండి అన్నాడు మళ్ళీ చూస్తేనేమో సుందరాంగులు వస్తే అదే చార్మినార్ కాడికి తీసుకుపోయి ఫోటోలు తీస్తాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఒక దిక్కేమో ఇంకో దిక్కేం చేస్తాడు యాదగిరిగుట్ట తీసుకుపోతాడు సెక్రటేరియట్ తీసుకుపోతాడు కేసీఆర్